సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విరూపాక్షి హోళగుంద మండలంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన విరూపాక్షికి మండల ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహన నడుమ విరూపాక్షి మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల పరిధిలోని వందబాగలి, నెరణికి, హెబ్బటం, లింగంపల్లి, గజహళ్లి, హోళగుంద గ్రామాల్లో విస్తృత పర్యటన చేపట్టారు. ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పూలవర్షం కురిపిస్తూ బాణసంచా కాలుస్తూ విరూపాక్షికి గజమాలతో ఘనస్వాగతం పలికారు. పేరు పేరు ధన్యవాదాలు పాదాభివందనాలు చేసుకుంటూ, ఎందుకంటే ఇంతవరకు కూడా వేచి ఉండడం కూడా ఇటు జగనన్న మరియు మరి విపక్షాల అభిమానంతో మీరు వేచి ఉన్నందుకు ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, మీరు ఎవరైనా ఎదురు చూస్తున్నారంటే మీరు ఆలోచనక SC/ST/BC మైనార్టీల ముందు బిడ్డ ఆలోచనక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విపక్షాల గారు ప్రశంసించాలని కోరుతున్నాం. గ్రామంలో జన సునామీ మరో సిద్ధం సభ అయింది. ఎందుకంటే మన అనంతపురం బయటవే ఆ సిద్ధం సభలో సగం మంది ఈ రోజు మన హొలగొంద గ్రామం నుంచి వచ్చినారు. కాబట్టి ఈ రోజు హొలగొంద నుంచి దాదాపుగా నాకు తెలిసి హొలగొంద గ్రామంలోనే నాకు తెలిసి దాదాపుగా 5,000 మెజార్టీ వస్తున్న విధంగా ఈ రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 1 కిలోమీటర్ల దూరం నుంచి మన కార్యకర్తలు నాకు ఆహ్వానం పలికినాయంటే కిలోమీటర్ కథ చూపు మేర ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. ఎందుకంటే మేము అందరికి క్షమించాలి, 5 గంటలకు వస్తామని చెప్పి ఈరోజు 8 గంటల అయింది. అందుకోసమే ఫస్ట్ వచ్చిన జనాలు చాలా మంది దూర ప్రాంతం వచ్చిన కొంతమంది వెళ్ళిపోయినారు. ఈరోజు నేను చెప్తున్నాను, జయరామ్ మొన్న వచ్చినాడు, ఏమి చేసినాడు అని వచ్చినాడు ఇక్కడ హోళగొంద గ్రామానికి. ఆయన 5 ఏళ్ళ మంత్రిగా ఉంటే మన హొలగొందకి ఏమి చేసినాడని వచ్చి చెప్తున్నాడు. ఏమి గరికారం చేసినాడు వచ్చాడు. ఉంటే ఏమన్నా ఉంటే గరికారం ఉంటే మొగలు అయితే అడుగుతున్న పేరు కాదు. మొగలు ఇక్కడ ఏం చేసినావు? ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన మొగలైతే నువ్వు మొగలవుతావు. ఈయన జనాలు డిపాజిట్ గా రారనే విధంగా గుంతకలకి ఆంధ్రప్రదేశ్ గుంతకల పారిపోయినావు. నీకెందుకంటే అబద్ధాలు చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఏమో అబద్ధాలు చెప్తావు, నువ్వు కానీ అదే అబద్ధాలు చెప్పి అక్కడ గుంటకలలో మేము చేయాలని చూసినావు. అలాగనే నిన్నే గుంటకలకి పారించిన నిన్నే తర్వాత బెంగళూరు పోతామనే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నలుగురిని గుంటకల్ ఎమ్మెల్యేనే, ఆదూరు ఎమ్మెల్యేనే, మంత్రాల ఎమ్మెల్యేని అందరూ కలిసి కట్టుగా నదిలోకి తుంగభద్రలోకి నదిలోకి పారేస్తారంట. ఆయన మేము ఆయనకి ఈయన దోమనము దాన్ని తీసుకొని ఉత్సవాన్ని పారేస్తాడు. నీ బతుకేమో నీ ఉచ్చు పోయిస్తున్నాడా, నీ ఉచ్చేమో బిగుపట్టుకోడా, నీ ఉచ్చు దెబ్బలా కూడా గుంటకల పైన ఉచ్చు పోసాకి, ఈయన ఉచ్చు పోసేది లేక గుంటకల పైన ఉచ్చు పోసాకి. ఎందుకంటే ఈయన వస్తే నేను గ్రామంలో తిరిగినాను. ప్రతి గ్రామంలో వాడే గుమ్మలు చేరము యాడికి బట్టి ఎక్కడ వాళ్ళు రాని వాళ్ళ బట్టి ఎక్కడ అనే విధంగా జనాలు చెప్పారు. ఎందుకంటే మీసాలు చదువు బట్టి చెప్పలేదా మీకు నీళ్ళు ఇప్పిస్తాను, రోడ్డు ఇప్పిస్తానని 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఇస్తే జగనన్న నువ్వు ఏమి గడికారం చేసినావని మన హొలగొందకు వచ్చినావు. తాగిందేమో ఇక్కడ, నువ్వు తాగిందేమో ఇక్కడ, కాకాడు వచ్చేదేమో ఇక్కడ. ఈ తాగి నుండి తీసుకొని పోయి గుంటకల పోస్తున్నావు. అదే తాగి నుండి మన పోసింటే అవుతుంది ఇక్కడ. అందుకోసమే మన ఆలూరు విడిచిపెట్టి నువ్వు గుంటకల పోయి ఈ రోజు మమ్మల్ని ఉచ్చు పోయిస్తా అంట. నీ ఉచ్చు పోసేదేమో చూసుకోదు వాడు ఫస్ట్. ఇప్పుడు చెప్తున్నాం నీకే, ఆలూరు గెలుస్తాం, గుంటకల గెలుస్తాం, ఆలూరు గెలుస్తాను, గుంటకలను చేస్తాను. చూసుకో, జూన్ 4వ తారీఖు నీ తనకేమో చూసుకో, మా తనకేమో చూపిస్తాం నీకు, మా తనకేమో చూపిస్తాం. మాకు అబద్ధాలు చెప్పేది రాదు. మీకు
రాదు మాకు అబద్ధాలు చెప్పేకి. జగన్ అన్నకి రాదు, మా గుంటకల్ మా ఎన్నికోటికి రాదు, నాకు రాదు, అదేవిధంగా సాయిప్రసాద్కి రాదు, మంత్రాలయంలో బాలరెడ్డికి రాదు అబద్ధాలు చెప్పేకి. నువ్వు ఎట్లంటే అబద్ధాలు కోరి నువ్వు నోరు విప్పితే అబద్ధాలు చెప్పేది నువ్వు. అందుకోసమే నీకు మా ఆలూరు నుంచి నిన్ను పరిగెత్తించాం, గుంటకల్కి పరిగెత్తించాం. అక్కడి నుంచి నిన్ను అక్కడి నుంచి ఆడుకొడితే దిమ్మె తిరిగి నువ్వు బెంగళూరు పారిపోతావని చెప్తున్నా. బెంగళూరు ఖచ్చితంగా పారిస్తాం నిన్ను. నేను ఉండేకి నీకు స్థానం లేదో చెప్తున్నాను. నీ దమ్ముంటే జూన్ 4 తర్వాత నువ్వు ఆలూరులో ఉండి చూపి. నువ్వు మా దమ్ముని లేదా మా దమ్మ చూపిస్తూ మాట్లాడేలా చూపిస్తాం. అదేవిధంగా ఈ వీరభద్ర గౌడు 14 నుంచి 19 వరకు షాడో ఎక్కడిగా ఉన్నారు. ఇద్దరు భాగస్వామి వీళ్ళతో. ఎందుకంటే వచ్చిన తర్వాత 60-40 పంచుకున్నారు. మళ్ళా ఇదే విధంగా ఇక్కడ జతాయి వీరభద్ర గౌడు మన